రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నిర్వహించిన ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం రచ్చరచ్చగా మారింది. కార్పొరేటర్ విజయారెడ్డి, దానం నాగేందర్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మేయర్ విజయలక్ష్మి ఎదుటే ఇరు వర్గాలు గొడవకు దిగాయి. తోసుకుంటూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో తొలుత కార్పొరేటర్ విజయారెడ్డి తన వర్గీయులతో మాట్లాడిస్తుండగా ఎమ్మెల్యే దాన నాగేందర్ అడ్డు తగిలారు. అవకాశం ఇచ్చామని ఎక్కువ చేస్తున్నారా, మైక్ పెట్టాలంటూ ఆదేశించారు. దానికి విజయారెడ్డి స్పందిస్తూ మైక్ పెట్టాల్సిన అవసరం లేదని, తమ వాళ్లు మాట్లాడతారంటూ బదులిచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనైన నేతలు వాగ్వాదానికి దిగారు. దానం, విజయారెడ్డి వర్గీయులు ఒకరికొకరు నెట్టుకున్నారు. రోహిన్ రెడ్డి కలుగు చేసుకుని ఇరు వర్గీయులను శాంతింపచేశారు. ఈ ఘర్షణతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. రైట్ ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నిర్వహించిన ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం రచ్చరచ్చగా మారింది. కార్పొరేటర్ విజయారెడ్డి, దానం నాగేందర్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మేయర్ విజయలక్ష్మి ఎదుటే ఇరు వర్గాలు గొడవకు దిగాయి. తోసుకుంటూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కార్పొరేటర్లు హాజరయ్యారు. జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమంతో పాటు కార్యకర్తల ముఖ్య సమావేశాన్ని అధ్యక్షుడు మా ఇన్ఛార్జ్, తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి జిల్లా అధ్యక్షుడు మరి అబ్జర్వర్ గా వచ్చినటువంటి సంజయ్ గారు వారి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తలు వారి అభిప్రాయం చెప్పారు. పార్టీని బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలని ప్రజలకు తీసుకెళ్లడానికి, అదేవిధంగా పార్టీ సంస్థాగతంగా ఇంకా బలోపేతం చేయడానికి స్థానికంగా ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులు ఎవరైనా పోటీ పడితే ప్రజలతో సత్సంబంధాలు ఉండాలి, ప్రజలలో మమేకమై ఉండాలి, ప్రజలు ఆ డివిజన్ లో ఉన్నటువంటి ప్రజల్లో మంచి పేరు ప్రతిష్ట ఉండాలి. అప్పుడే ఆ డివిజన్ లో ఆయనకు అధ్యక్షత ఇస్తే అతను డివిజన్ లో ఎప్పుడైనా డివిజన్ ఎన్నికలు వచ్చినప్పుడు ఆయనది ప్రముఖమైనటువంటి పాత్ర ఉంటుంది. అలాంటి వారిని అలాంటి క్రైటీరియా అదే తీసుకుంటారు కాబట్టి ఆ క్రైటీరియాలోనే సెలెక్ట్ అవుతారు కాబట్టి రికమెండేషన్స్ అనేది ఏముండదని ఇప్పుడే వినోద్ కుమార్ గారు చాలా కేటగిరికల్ గా చెప్పారు. కాబట్టి రికమెండేషన్లు కాకుండా వారికి ఉన్నటువంటి పలుకుబడిని అది ప్రయారిటీగా క్రైటీరియాగా తీసుకొని చేస్తారు. పెద్దలు దానం నాగేందర్ గారి నేతృత్వంలో ఈరోజు ఈ అసెంబ్లీ మీటింగ్ కూడా జరగడం జరిగింది. దీంట్లో గద్వాల విజయలక్ష్మి గారు, కార్పొరేటర్లు అందరూ కూడా, అబ్జర్వర్లు వినోద్ గారు, సౌజన్య గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఖైరతాబాద్ నియోజకవర్గంలో ముఖ్య నాయకులకు అందరూ కూడా సందేశం ఇవ్వడం జరిగింది. ఏంటనగా మీరు డైరెక్ట్గా మీరు కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలనుకుంటే ఏ స్థాయిలో మీరు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు పనిచేసిండ్రు, ఇప్పుడు మీరు ఏ పార్టీ ఏ పోస్ట్ కోసం మీరు పార్టీలో పనిచేద్దాం అనుకుంటున్నారు, మీ బయోడేటాలన్నీ కూడా తీసుకొని ఎమ్మెల్యే గారికి కానీ, జిల్లా అధ్యక్షుడిగా నాకు కానీ, లేకపోతే అబ్జర్వర్లకు కూడా నేరుగా ఇవ్వచ్చు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా ఒక ఐక్యంగా ఈరోజు రానున్న స్థానిక ఎలక్షన్స్లలో, లోకల్ బాడీ ఎలక్షన్స్లో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మ్యాక్సిమం సీట్లు ఈసారి గెలవాల్సిందిగా మేము కార్యకర్తలకు అందరూ కూడా దశ ఇచ్చాం. జై భీమ్, జై బాపు, జై